ముఖ్యమంత్రి అవుతాడు, ఎవరు ఎక్కువ ఎమ్మెల్యే. ముఖ్యంగా ఈ దళిత బహుజనవాదం సభ్య ప్రజల్లో ఒక చైతన్యం, తెలంగాణ సాయుధ పోరాటం చైతన్యం, ఈ చైతన్యం వెనుక దళిత బహుజన కులాల యొక్క ఐక్యత ఉండాలనే ఒక కాన్సెప్ట్ ప్రధానమైంది. కాబట్టి ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి రక్తపు బొట్టును తెలంగాణ సాయుధ పోరాటానికి రాల్చినటువంటి త్యాగశీలి, త్యాగధనుడు దొడ్డి కొమరయ్య చరిత్రను, చరిత్ర పుటల్లో దాచేయబడ్డ దుర్మార్గపు ఆలోచనలతో దాచివేయబడ్డ చరిత్రను ఈరోజు సినీ పరిశ్రమ రంగంలో తెరపైకి తెస్తూ ఒక డైరెక్టర్గా ముందుకొస్తున్నటువంటి సేనాపతి గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మహబూబాబాద్లో దొడ్డి కొమరయ్య సినిమాకు సంబంధించినటువంటి సినిమా పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి చరిత్ర. సీమాంధ్ర పెత్తందారి ఆధిపత్యం కింద చరిత్ర కనుమరుగైతే ఆ చరిత్రను తెరపైకి తీసుకురావడంలో కూడా సీమాంధ్ర సంపన్న వర్గాల పారిశ్రామికవేత్తలు కావచ్చు, లేకపోతే సినీ పరిశ్రమవేత్తలు కావచ్చు, ఈ చరిత్రను బయటికి తీసుకురాలేదు. ఈరోజు తెలంగాణ ప్రాంతం నుంచి ఎదిగినటువంటి కొద్దిమంది డైరెక్టర్లు, సేనాపతి లాంటి వాళ్ళు ఇవాళ ఈ చరిత్రను తీసుకురావడం జరుగుతూ ఉన్నది తెరపైకి. రాబోయే తరానికి, నవతరానికి, యువతకు ఇది ఒక ఆదర్శంగా నిలవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక పోరాట ఇతివృత్తం కలిగినటువంటి, సుమారుగా 10 లక్షల భూమిని 10,000 గ్రామాలను విముక్తి చేసి తెలంగాణలో సాగు చేసుకున్నటువంటి రైతు చేతికి, మేడబట్టినటువంటి రైతు చేతికి రైపోలు ఇచ్చినటువంటి చైతన్యం, దొరలను, భూస్వాములను, పెత్తందారుల ఆధిపత్యాన్ని ప్రశ్నించి తిరగబడ్డటువంటి, మరలబడ్డటువంటి గ్రామాలు అనేకం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. మరి అది చరిత్ర పుటల్లో నిలిచినా కూడా చాలామంది ప్రజలకు తెలియదు. కాబట్టి ఒక సినిమాగా తీయాలనేటువంటి సంకల్పానికి మరి సేనాపతికి ఇక్కడ సబ్బండ కులాలు, ఎందుకంటే ముఖ్యంగా దళిత బహుజనవాదం ఈ సినిమా వెనక దళిత బహుజనులుగా ఇవాళ ముందుకు రావడం జరిగింది. ఆ సంకల్పాన్ని సేనాపతి చేస్తున్నటువంటి ఆ సంకల్పానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి 33 జిల్లాల నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారము, మద్దతు లభిస్తుంది. మానుకోట జిల్లాకు సంబంధించినటువంటి ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర మలిదశ తెలంగాణ రాష్ట్ర పోరాటం వరకు కూడా మరి విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించిన లక్షలాది వేలాది మంది కూడా ఒక్క పిలిపిస్తే కడుపు కాల్చుకొని కూడా నాటి తెలంగాణ రైలు రోకోల నుంచి తెలంగాణ మిలియన్ మార్చ్ వరకు కూడా విజయవంతం చేసినటువంటి సందర్భం మానుకోట చరిత్రకు ఉంది. కాబట్టి మానుకోట కూడా ఈ తెలంగాణ సంబంధించినటువంటి సాయుధ పోరాటపు ఆనవాళ్ళు చరిత్రలో లెక్కించుకుంది. కాబట్టి మరి ఈ గడ్డ మీద పోస్టర్ ఆవిష్కరణ చేయించినందుకు దర్శకులు, నిర్మాతలకు అందరికి కూడా దర్శకుడు సేనాపతికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. దృఢ సంకల్పంతో మరి దొడ్డి కొమరయ్య సినిమాని ఇతివృత్తంగా తీస్తున్నటువంటి సేనాపతికి సంపూర్ణమైనటువంటి మద్దతు. ఈ సినిమా తీయడం అనేది ఒక పెద్ద ప్రయాస లాంటిది. ఎందుకంటే ఆలోచన వేరు, ఆచరణ వేరు. దానికి కావాల్సిన ఆర్థిక వనరులు, ఇతర సహాయ సహకారాలు అందించినప్పుడే దర్శకుడుగా, నిర్మాతలుగా విజయవంతమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు తెలంగాణ చరిత్రను తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఆదరించాలి, తిలకించాలి. ఎవరో సీమాంధ్రులు తీస్తే బ్లాక్లో టికెట్లు కొనుక్కొని కోట్ల రూపాయలు దండించుకొని పోయినటువంటి సినిమా హీరోలను చూసినాం, కోట్ల రూపాయలు రిమ్యునరేషన్ చేసుకునేటువంటి వాళ్ళని చూస్తున్నాం. కాబట్టి ఇది మన దళిత బహుజనవాదంతో వస్తున్నటువంటి, త్యాగాలతో వస్తున్నటువంటి చరిత్ర. కాబట్టి తప్పనిసరిగా ప్రేక్షకులు దీన్ని ఆదరించి ఈ సినిమాను విజయవంతం చేసేందుకు ముందుకు రావాలని చెప్పేసి 33 జిల్లాల యొక్క దళిత బహుజన ప్రజలకు కూడా పిలుపునియడం జరుగుతుంది.